ఈరోజు ఖమ్మం జిల్లా కేంద్రంలో ఐద్వా జెండా ఆవిష్కరించుకోవటం జరిగింది. ఈరోజు ఒక ప్రాముఖ్యత 1981లో చెన్నైలో ఆల్ ఇండియా మహాసభ జరిగి ఐద్వాగా ఏర్పడింది. ఆల్ ఇండియా ఉమెన్ డెమోక్రటిక్ అసోసియేషన్ ఏర్పడి AIDWA ఐద్వాగా ఏర్పడింది. అంతకంటే ముందు రాష్ట్రాల్లో ప్రత్యేకంగా ఆంధ్రప్రదేశ్ కావచ్చు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నదాన్ని ఆంధ్రప్రదేశ్ మహిళా సంఘం అనేవాళ్ళు. అట్లాగే కేరళ, తమిళనాడు, ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రం మహిళా సంఘం ఉండేది. అన్ని రాష్ట్రాలు కలిపి అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘంగా ఏర్పడింది 1981లో. అందుకని ఈరోజు ఐద్వా ఆవిర్భావ దినోత్సవం పేరుతోటి భారతదేశ వ్యాపితంగా గ్రామ గ్రామాన అట్లాగే పట్టణాల్లో అన్ని చోట్ల కూడా భారతదేశ వ్యాపితంగా జెండాలు ఎగరేయాలనేది ఆల్ ఇండియా పిలుపు మేరకి ఈరోజు ఖమ్మం జిల్లా కేంద్రంలో ఎగరేసుకోవటం జరిగింది. ఐద్వా మహిళల స్వేచ్ఛ కోసం, సమానత్వం కోసం, మహిళా విముక్తి కోసం పనిచేస్తుంది. అట్లాగే ఈరోజు బీజేపీ కేంద్రంలో అధికారంలో ఉండి ఉన్న హక్కులని కాలరాస్తున్న నేపథ్యంలో మనుధర్మాన్ని ముందు తీసుకొచ్చి మహిళల్ని 2వ తరగతి పౌరురాలుగానే కాదు, ఇంకా కించపరిచే పద్ధతుల్లో, అట్లాగే మహిళల్ని మతం మత్తుతోటి, దేవుడి మత్తుతోటి మహిళల్ని ముంచేసి, మనం కన్నా మగబిడ్డలనేమో మద్యం మత్తులో ముంచేసి, వాళ్ళ హక్కులైన ఉద్యోగం హక్కు, వైద్యం హక్కు, విద్య హక్కు ఏవి నోరెత్తి ప్రశ్నించకుండా చేసే బీజేపీకి వ్యతిరేకంగా పనిచేయాల్సిన అవసరం ఉంది. ఐద్వాగానే కాదు, ఐద్వా అందరు మహిళల కోసం పోరాడుతుంది. అందుకే మహిళలందరూ కూడా మన హక్కు కోసం పోరాడాల్సిన రోజు. భారతదేశ వ్యాపితంగానే ఐక్యమై మహిళల హక్కులని, మహిళల చట్టాలని కాపాడుకుంటూ భవిష్యత్ తరాల కోసం కొత్త హక్కుల్ని కూడా సాధించుకునే దానికోసం, పోరాడే దానికోసమే ఐద్వా జెండా ఉంది. అందుకని ఈరోజు ఈ ఐద్వా ఆల్ ఇండియా ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా మనందరం ఆ రకంగా ప్రతినిధులను కోరుకుంటూ